కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల కుటుంబాలను నిట్ట నిలువునా దోపిడీ చేయడమే కాకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఇండియన్ నేషనల్ యువజన పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు అబ్బిరెడ్డి గంగాధర్ ఆరోపించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో మండతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని అబ్బిరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో మజ్జిగ చదివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బిరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రజల సౌకర్యార్థం మజ్జిగ చదివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సహకరించాలన్నారు. అబ్బిరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చీకట్ల సుబ్బు, బల్లారాము, దుడ్డు గణేష్, దాసరి ప్రవీణ్, తుమ్మలపల్లి విష్ణు, అనుకుల దుర్గాజీ, అనసూరి వంశీ, దుడ్డు గంగాధర్, ఉగతా శివ, శ్రీపతి కాశీ, గుండుపల్లి కొండబాబు, పాఠంశెట్టి రాజేష్, శ్రీపతి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నా పేరు వచ్చి అబ్బిరెడ్డి గంగాధర్. అయితే ఈ యొక్క గొప్ప పబ్లిక్ అయితే మంచి పబ్లిక్ అయితే అవకాశం ఇచ్చినటువంటి రామ్కుమార్ బండిరా గారికి ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా ఒక అడ్వకేట్ కూడా అయినా, అదే కాకుండా ఇంకా మంచి మంచి అభివృద్ధులు చేయాలని ప్రతి అడుగులో కూడా నాకు ఇంకా గైడ్లైన్స్ ఇచ్చినటువంటి జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ అత్త గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ పనులు చేస్తున్నాను ఏపీలో అంటే వాళ్ళు పక్క దేశం పక్క రాష్ట్రం కూడా ఎక్కడైతే ఏముంది బ్రదర్, ఏదైనా మంచి పని ఏదో చేయాల్సింది మనకు కావాలని నాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈ యొక్క పార్టీ కానీ పార్టీ పరంగా కావచ్చు అండ్ ఒక క్రాంతి కుమార్ సార్ కావచ్చు నాకు ఎంతోగాని భరోసా ఇచ్చారు. ఇదే కాకుండా ఈ యొక్క మజ్జిగ పంపిణీతోనే కాకుండా ఇంకా పుస్తకాల పంపిణీ ఒకటి ఉంది, అదేవిధంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకటి ఉంది. ఈ పనితో కాకుండా ఇంకా ముందు ముందు కూడా ఎన్నో మంచి పనులు చేస్తామని పార్టీ పరంగా కావచ్చు, అదేవిధంగా మా నాయకుడు ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అయితే మన క్రాంతి కుమార్ తరపున కావచ్చు, మనం ఏదైనా సరే ముందుగా ఇంకా చేయడానికి గల ముందస్తులో ఉంటానని నేను గర్వంగా చెప్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఈ సేవ్ ద స్టూడెంట్స్ ఏదైతే స్టూడెంట్స్ థియేటర్ అయితే ఏదైతే ఉందో ప్రజలు మనం చూసుకున్నట్లయితే ఒక ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్ దాకా ఎక్కడ చూసినా డబ్బులు గుంజుతూనే ఉంటున్నారు. ఎల్కేజీ స్టూడెంట్ ఏదైతే ఉన్నారో మినిమం సంవత్సరానికి ₹1,00,000 అలా తీసుకుంటున్నారు. అలా పాడు చేసేసి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నాశనం చేసి పాడు చేశారు. మిడ్ ఎగ్జామ్స్ కానీ నుంచి ఎక్స్టర్నల్లో ఇంటర్నల్లో ప్రతి ఎగ్జామ్కి కూడా రాయించాలంటే ఫీజు అనుకుంటూ వెళ్తున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వంలో ఫీజు రిమెన్స్మెంట్ అయితే ఫీజు రిమెన్స్మెంట్ అని జాయిన్ చేసుకుంటున్నారు, ఫ్రీ అని జాయిన్ చేసుకుంటున్నారు. జాయిన్ అయిన తర్వాత మాత్రం కుర్రోళ్ళు హింసించుకుని తింటున్నారు ఈ యొక్క కాలేజ్ యాజమాన్యం. దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం. ముందుకి కూడా ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటే వెళ్తాం కాబట్టి ప్రతిదీ కూడా చెప్తున్నాం. దీనిపైన ఒక తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా దీనిపైన దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలకు ఎక్కువగా భరోసా ఇచ్చి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ అయితే ఏదైతే ఉన్నాయో దానిపైన కూడా కొంచెం చర్యలు అనేది తీసుకోవాలి. ఇదే కాకుండా మా నాయకుడు మాకు నేర్పించిన గొప్ప ఏమని ఉంది అంటే ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయమన్నాడు. స్టూడెంట్స్కి అయినా కష్టం వస్తే రాత్రి 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తుతాడు. ఫోన్ ఎత్తి పలానా దగ్గర ప్రాబ్లం ఉందంటే వేరే స్టేట్ అని కూడా చూడడు. అలా చాలా సాల్వ్ చేశాడు కాలేజీల్లో కట్టండి, స్కూల్లో కట్టండి. ఇంకా ముందు స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము ఉన్నాము.
మా పార్టీ ఉంది, మా నాయకుడు ఉన్నాడని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, నా స్నేహితులకి, నా కుటుంబ సభ్యులకి కూడా అందరికీ కూడా రుణపడి ఉంటాను. జై ఇండియన్ నేషనల్ యువజన పార్టీ, జై క్రాంతి కుమార్ బండేలా, జై